పోయినసారి ఎలక్షన్స్ ఏం జరిగినాయి? ఏ ఎలక్షన్స్ అండి? మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి కదా. మున్సిపల్ ఎలక్షన్స్ టైంలోని జనరల్గా ఆనవాయితీగా రాజకీయ పార్టీలు డబ్బులు పంచుతాయి కదా. పాస్ట్ గారి ఇంటికి కూడా పంచడానికి వచ్చారు ఒకరు, ఇద్దరు అమ్మలక్కలు వచ్చారు, ఇద్దరు లేడీస్లో ఇద్దరు వాలంటీర్సే. వాళ్ళిద్దరూ డబ్బులు పట్టుకొని వచ్చారండి. మా ఇంట్లో మేము పెద్ద ఓట్ల దగ్గర మేము నలుగురము 2000 చొప్పున 8000 10,000 క్యాష్ పట్టుకొని వచ్చారండి. దేనికి వచ్చారమ్మా అన్నాను. ఇది మీకు ఇవ్వడానికి వచ్చామండి, మీ ఓటుకి ఇంత చొప్పున ఇంత క్యాష్ ఇంత అమౌంట్ అని ఇవ్వడానికి వచ్చారు. ఇద్దరు వాలంటీర్సే. మళ్ళీ దరిద్రం ఏంటంటే ఆ వాలంటీర్స్లో ఒక వాలంటీరు క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవురాలు, మా ఏరియాలో ఒక సంఘానికి వెళ్తున్న ఒక సంఘ విశ్వాసి. ఇది దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఆవిడికి నేను పాస్టర్ గారు నన్ను తెలుసు, అన్నీ తెలుసు, తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు చేస్తున్నారు. ఇంతకీ జాగ్రత్తగా వినండి. ఇద్దరు వాలంటీర్స్ నేను తిట్టకుండా తిట్టాను. ఎవరిని తిట్టాను? ఈ విశ్వాసిని తిట్టాను. ఆ పక్కన ఉన్న ఆవిడని ఏమనలే. ఎందుకు అనలేదు తెలుసా? ఆవిడ అన్యులురాలు కాబట్టి, ఆవిడికి తెలియదు కాబట్టి, సర్లే అమ్మా ఓకే నేను గౌరవంగా మాట్లాడాను. ఈవిడిని మాత్రం నేను అన్నాను, నీకు అసలు బుద్ధి ఉందా అసలు? ఇంకా ఒకరికి చెప్పకపోగా అలాంటివి పంచకూడదు, మనం తిరగకూడదు, ఇవ్వకూడదని చెప్పకపోగా నేరుగా పాస్టర్ గారి ఇంటిగా తీసుకొస్తావా? నీకు బుద్ధి లేదా అని తిట్టాను నేను. మనము నీతిగా ఉండాలని, దుర్మార్గమైన సొమ్మును ఆశించకూడదని, మనం అడగకూడదని, మనము వాటిని పుచ్చుకోకూడదని, ఆ ఆర్థిక లావాదేవీల్లో దూరకూడదని నీకు తెలీదా అని తిట్టాను. మీకు విషయం చెప్పనా? ఆ 8,000 వాళ్ళిద్దరు పనిచేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అంతే కదా. ఏం చేస్తారు? మనం వద్దంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇంతకన్నా దరిద్రం ఏంటంటే, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్తారంటే వీళ్ళ గురించి, ఎవరైతే ఈ డబ్బులు పంచారో వేషధారణ చేస్తారో, చాలా హై స్టాండర్డ్ ఫ్యామిలీ అండి మాది. హై స్టాండర్డ్ ఫ్యామిలీయా? ఇంక ఇలాగ ఉంటుంది హై స్టాండర్డ్ ఫ్యామిలీ. మరి ఎంతకన్నా వేషధారణ ఇంకేంటి? సో డెచ్చాలు కొట్టుకుంటూ, ఎవడ డబ్బాడు కొట్టుకుంటూ, స్వనీతిని కనపరుచుకుంటూ, మేము హై స్టాండర్డ్ లెవెల్స్ స్టాండర్డ్స్ అని చెప్పుకుంటూ, ఇదా దౌర్భాగ్యమైన పని? ఇంతకన్నా వేషధారణ ఇంకేమైనా ఉందా? ఇది లోకం చూడటం లేదా? దేవుడు చూడటం లేదా? ఎవరిని మోసం చేసుకుంటున్నావు? నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. సో మనము హై స్టాండర్డ్స్ అని, లెవెల్స్ అని కబుర్లు చెప్పడం కాదు, ప్రవర్తనలో ఉండాలి. హై స్టాండర్డ్ డిసిప్లిన్స్, ఎథిక్స్ ఎక్కడ ఉండాలమ్మా? నీ నీతి మాటల్లో కాదు, ప్రవర్తనలో ఉండాలి. సో అది లేకుండా నువ్వు చెప్పుకు తిరుగుతున్నావంటే ఏమంటారు దాన్ని? దొంగ దొరకనంత వరకే దొర. ఒక రోజు ఉంది, దొరికే రోజు ఉంది, ఆ రోజు ఎండగట్టేస్తాడు ఆయన. సో జాగ్రత్త. మనం ఎక్కడైనా వేషధారణ కలిగి ఉన్నామా? సరి చేసుకుందాం, పరిశీలించుకుందాం, బాగు చేసుకుందాం.